3,04,965 కోట్లు బడ్జెట్ చూపించినారు. గత బడ్జెట్ కంటే సుమారుగా ఒక 5% ఎక్కువ చేసి చూపించినారు. దాదాపు కంపేర్ చేసుకుంటే కూడా లెక్కలు అట్లనే కనపడుతూ ఉన్నాయి. ఒక తాడ 2,000 కోట్లు పెంచడం, ఒక తాడ 1,000 కోట్లు పెంచడం, 500 కోట్లు, 100 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇట్లా. ఇదేమంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే పద్దులు ఆ పక్కకు జస్ట్ కొంచెం ఎక్కువ చేసినట్టుగా చూపించినారు తప్పితే వేరే కొత్తదనం ఏం కనిపించలేదు ఈ బడ్జెట్లో. ఎందుకంటే ఆ కొత్తదనం ఉంటే మనకు బాగుంటుండే అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ మూలధన వ్యయం ఏదైతుందో 36.504 అంటే 36,504 కోట్లు. అంటే హార్డ్లీ దీని యొక్క ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 12% ఉంటుంది అనుకుంటున్నాను. మూలధన వ్యయం 12% ఉంటే స్టేట్ అనేది ముందరికి పోనేపోదు. స్టేట్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 30-40% మూలధన వ్యయం కనుక పెట్టుబడి పెట్టగలిగితే మొత్తం బడ్జెట్లో స్టేటు ఒక సంవత్సరానికి నెక్స్ట్కు అట్లా కొత్త ప్రణాళికలు చేయడం కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మనం కేటాయించింది ఏంటంటే 10-12% అంటే హార్డ్లీ 12%. అంటే ఇక మనం మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక తిరకాస్తుంది. ఇక్కడ మూలధన వ్యయమే మనం 10-12% పెట్టినాము. తర్వాత 71,000 కోట్లు మనం ఖర్చే చేయలేకపోయినాం. మన దగ్గర పైసలు లేవు. లాస్ట్ బడ్జెట్లో మనం పెట్టిన 2,96,000 కోట్లలో సుమారుగా 71,000 కోట్లు మేము ఖర్చు పెట్టలేదు, మాకు రాలేదు. ఎక్కడి నుంచి పోయినాయో ఎక్కడ పోయినాయో తెలియదు. మనం చూపించిందంత ఎంత 2,25,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఖర్చు పెట్టి. వాస్తవమైన బడ్జెట్ అంతే. మిగతా 71,000 కోట్లు అనేది బడ్జెట్లో లేదు. కాబట్టి దాంట్లో చర్చ పెట్టుకోవద్దు. అంటే యాక్చువల్ బడ్జెట్ ఎంత అంటే పోయిన సంవత్సరం ఖర్చు పెట్టిన బడ్జెట్ 2,26,000 కోట్లే. అయితే ఈసారి మనం పెట్టుకున్నది ఎంత అంటే 3,05,000 కోట్లు. అంటే ఎంత జంప్ అయినాం అనేది ఆలోచన చేయాలి. ఇక్కడ వ్యత్యాసం చెప్తున్నా నేనేది విమర్శిస్తలే. అంటే సుమారుగా ఇదో 71 ప్లస్ 10 81,000 కోట్ల రూపాయలు మనం ఎక్కడి నుంచి తెస్తామనేది చూపించలేకుండా బడ్జెట్ పెట్టుకున్నాం. సో మళ్ళీ ఈసారి ఇంకెంత తక్కువ పోతుంది అనేటువంటి అనుమానం మనకు ఖచ్చితంగా కనపడుతుంది. అంటే బడ్జెట్ నిష్ణాతులు ఎవరైతున్నారో ఈ 81,000 కోట్ల నుంచి ఎక్కడి నుంచి తెస్తాము, ఏ రకంగా ఇంత జంపు చేస్తాము ఒక సంవత్సరానికి, లేకపోతే ఆ 71,000 కోట్లు ఉన్నాయి కానీ మేము ఖర్చు పెట్టలేకపోయినాం అంటే మూలధనంలో చూపించాలా అట్లీస్ట్. కాబట్టి ఈ బడ్జెట్కు మనం ఏంటంటే ఒక ప్రాతిపదిక అనేది లేకుంటుందేమో అనిపిస్తుంది. తర్వాత వేసినటువంటి అధికారులు ఎవరైతున్నారో నేను అనుకుంటా ఇంతకుముందుకున్న ప్రభుత్వంలో ఉన్న అధికారి ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ఆయనే బడ్జెట్ తయారు చేస్తున్నాడు. 13 సంవత్సరాల నుంచి బడ్జెట్ ఆయనే తయారు చేస్తున్నాడు. దాంట్లో ఏమీ తేడా లేదు. అది అలవాటుగా మారిపోయింది ఆయనకు. అధికారి అంటే ఆయనే కదా. మొత్తం జనరల్గా పొలిటికల్ లీడర్స్ ఏమన్నా చెప్పడం వరకే ప్రియారిటీస్ చెప్తారు కానీ తయారు చేసేదంతా ఆయనే కదా. ఇదేముందిలే మామూలుగా 2 కలిపిద్దాం కొన్ని తీసేద్దాం అన్నట్టు బడ్జెట్ తయారు చేసిండా. నేను పేరు కోట్ చేస్తలేను. ఈజ్ ఆఫీసర్ వన్ ఆఫ్ ది. కాబట్టి దీంట్లో ఏ మతలబు ఉందనేటువంటి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. దాని విషయంలో ఆలోచన చేయాలి. తర్వాత ఇంతకుముందుకు ఎడ్యుకేషన్ గురించి పెద్దవాళ్ళందరూ చెప్పారు. అసలు వాస్తవంగా మాట్లాడితే పోయినసారి సాకల ఐలమ్మ యూనివర్సిటీకి ఒక 5,000 కోట్ల 500 కోట్లు, నేను 0 అటు ఇటు 500 కోట్లే అనుకోండి, బడ్జెట్లో పెట్టినరు కానీ జీరో. దానికి ఇచ్చింది జీరో, దాని గురించి ఆలోచన చేసింది జీరో. అంటే ఇట్లా ఒక ఎడ్యుకేషన్ ప్రియారిటీ చెప్తున్నా. తర్వాత మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లలో 50% యూనివర్సిటీస్లో జీరో ప్రొఫెసర్స్. అసలు ప్రొఫెసర్సే లేరు. జీరో. ఒక్కడన్నా ప్రొఫెసర్ ఉండాలి యూనివర్సిటీలో, కానీ ఒక్కడు కూడా ప్రొఫెసర్ లేరు. అట్లా 50% యూనివర్సిటీస్ నేను లెక్క కూడా ఇచ్చేస్తాను. సో ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి ఆలోచన చేస్తే ప్రొఫెసర్స్ నేను అనుకుంటా 30-40% ఉన్నారు. 100% రీసెర్చ్ ఎందుకు వస్తుంది? రీసెర్చ్ రావాలన్నప్పుడు యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్స్ ఉండాలా, ప్రొఫెసర్స్కు వసతులు ఉండాలా, అకాడమిక్ యాక్టివిటీతో పాటు రీసెర్చ్ యాక్టివిటీని కూడా ఇవ్వాలా. అసలు యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్ అయినట్టునే అకాడమిక్ యాక్టివిటీ ఒక పీరియడ్ ఉంటుంది. 24 అవర్స్లో ఒక పీరియడ్ మినాయిస్తే మొత్తం రీసెర్చ్ యాక్టివిటీ ఉంటుంది. ల్యాబులనే కూర్చోవాలా.
కానీ వాళ్ళ ప్రొఫెసరే లేడు, ల్యాబ్లో యాక్టివిటీ లేదు, వాళ్ళకు చిన్న చిన్న జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్ట్సే లేవు. సబ్జెక్ట్ టు కరెక్షన్ కృష్ణారెడ్డి గారు మీకు నేను ఈ రకమైనటువంటి యాక్టివిటీ నడుస్తున్నప్పుడు మనం అగ్రికల్చర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ ఎట్లా ముందరికి పోతుంది? ఇది ఇంపాసిబుల్. ఒకవేళ ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ కనుక పోకపోతే మనం ఎక్కడ ముందరికి పోతాం? హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. హ్యూమన్ రిసోర్సెస్ అంటే రకరకాలు ఉంటాయి. ఈ లేటెస్ట్గా మనం ఏం అడాప్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఐ మీద వచ్చింది. మనం ఇంతకుముందుకు నేను చదువుకుంటున్నప్పుడు 95, 96 ఆ 91లో సాఫ్ట్వేర్ అనగానే మేము నవ్వుతుంటే వాళ్ళం, మేము నేర్చుకోలేకపోయాం. మాతో నేర్చుకున్నాడు ఇవాళ గుట్టలు మొత్తం కొనేసిండు, వాడు ఇప్పుడు విపరీతమైన ఇది ఉన్నాడు. మేము ఈ రకంగా ఉన్నాం. ఇవాళ ఏఐని కనుక మన తెలంగాణలో అభివృద్ధి చేయకపోతే, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక ముందలు పెట్టుకోకపోతే రాబోయే కాలంలో ఏ అంటే మన పిల్లలు వెనుకకుంటారు. ఎందుకంటే విదేశాలకు పోయినా ఎక్కడ పోయినా వచ్చే ఇన్కమ్ ఎక్కడైతుందో ట్యాక్సెస్ లేకపోతే ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడతాడు, కొంత ఉపయోగం ఉంటుంది. ఆ రకంగా కొత్త ప్రాజెక్ట్స్ కనుక మనం ఇన్నోవేటివ్ థింకింగ్ లెక్క ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కనుక మనం ఏం ఖర్చు చేయకపోతే హ్యూమన్ రిసోర్సెస్ డెవలపే కాదు, జనరల్ ట్రెడిషనల్ యాక్టివిటీకి వస్తుంది. ఎంతసేపు కొట్టినా వాడు ఏం చేసినా గంతే ఉంటాడు, గాడినే తింటాడు, గాడినే పంటాడు, అంతే అవుతుంది. కానీ స్టేట్కి వచ్చే పేరు ఉండదు, స్టేట్కి వచ్చేటువంటి ఆదాయం కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒలపట దాపడేట్ల లెక్క పోవాలి. జోడెడ్లు అన్నకంటే ఒలపట దాపట, ఒకసారి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, గట్టిగా ఉన్నప్పుడు దాపడ కుచ్చితే ముందలికి పోతుంది, లేకపోతే వెనకకు వస్తుంది, ఒకటి ముందలికి పోతుంది. కానీ ఇవాళ సంక్షేమానికి అభివృద్ధికి లంకే లేదు, అసలు లంకే లేదు ఈ బడ్జెట్లో. అటువంటి అప్పుడు ఏ రకంగా ముందలికి పోతుంది? ఇది ఒకటి చాలా సీరియస్. దీని విషయం కూడా ఆలోచన చేయాలి. తర్వాత మన స్టేట్లో మరి ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఏదన్నా ఆదాయ వనరుని ఒక భూమి అమ్మినా లేకపోతే ఇంకే రకంగా ఆ ఆదాయం సేకరించాలనుకున్నా దాన్ని తీసుకొని పోయి ఫ్రీ బీస్కి పెట్టొద్దు. దయచేసి చాలా సీరియస్ పాయింట్. ఏదన్నా ఆదాయం వస్తే ఒక భూమి అమ్ముతాం, ఒక కాస్ట్లీయెస్ట్ భూమి ఉన్నది, దాన్ని 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 5,000 కోట్లు వస్తాయి. దాన్ని తీసుకొని పోయి సంక్షేమంలో జోడించేసి పెడితే మాత్రం అభివృద్ధికి పెట్టాలా? దానివల్ల 5,000 కోట్లు పెడితే ఇంకో 5 సంవత్సరాల 20,000 కోట్లు వస్తుంది ఆదాయం అనేటట్టు ఉంటే దాన్ని ఏదన్నా మనం ఇది చేయాలి తప్ప ఫ్రీబీస్కి పెట్టేసి దాన్ని అమ్మేసి క్లోజ్ చేసేటట్టు ఉపాయం చేస్తే అటు ఆదాయం పోతుంది, ఇటు వచ్చేటువంటి ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఆపోకడ పోతూ ఉంది. కాబట్టి దాన్ని మనం ఏ రకంగా ఆలోచన చేయాలి, ఎట్లా అడ్రస్ చేయాలనేటువంటి విషయంలో మనం సీరియస్గా ఆలోచన చేయాలి.